నమస్కారం. తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్న వేళ ఎమ్మెల్యే మందుల సామెల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మండల అధ్యక్షుల నియామకంపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని, అందులో ఎలాంటి మార్పులు ఉండబోవని ఆయన కుండబద్దలు కొట్టారు. తుంగతుర్తిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సామెల్ మాట్లాడుతూ, నా బుందిలో ప్రాణం ఉన్నంత వరకు ప్రకటించిన మండల అధ్యక్షుల్లో మార్పు ఉండదు, ఎవరికీ తలవంచే ప్రసక్తే లేదు అంటూ తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నియమించిన 9 మండలాల అధ్యక్షుల నియామకం సామాజిక సమతుల్యతను పాటించే జరిగిందని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు, పార్టీ నేతలు, కార్యకర్తలు వ్యక్తిగత విభేదాలను పక్కనబెట్టి కాంగ్రెస్ బలోపేతం కోసం కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న గొడవలు సహజమని, వాటన్నింటినీ దాటుకుని అందరినీ కలుపుకుని ముందుకు సాగాలని ఎమ్మెల్యే కొత్తగా బాధ్యతలు చేపట్టిన అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ వార్తపై మీ అభిప్రాయమేమిటి? ఈ నియామకాల విషయంలో తుంగతుర్తిలో ఉన్న అసంతృప్తి తగ్గుతుందని మీరు భావిస్తున్నారా? తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు ఇచ్చిన 9 మంది తుంగతుర్తి నియోజకవర్గం 9 మంది మండల పార్టీ అధ్యక్షులు వాళ్ళే కొనసాగుతారు. దాంట్లో మార్పుగా 9 మంది మండల పార్టీ అధ్యక్షులు వాళ్ళే కొనసాగుతారు. దాంట్లో మార్పుగా చరిత్రలో 51,94,000 మెజార్టీ మహాభావులు ఉంటారు. దాని ప్రజలు ఒక్కటే కొట్టాయి మండల సమాజాన్ని శపథం చేసి ఇవన్నీ గెలిపించిన ప్రజానికి నిండుగా అందుకోసమనే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత మన బాధ్యతల మీద ఉండదో మనం చేస్తామని కనుక ఎట్టి పరిస్థితులను కూడా ఈ కొత్త అభివృద్ధి బంద్ చేయాల్సిందే. అందుకోసమే మొదల పాలన వేసినప్పుడు కూడా కులాల ఈక్వేషన్ సామూహిక ఈక్వేషన్ చేయడం జరిగింది. అందుకోసమనే మండల పాలన అధ్యక్షులు బాధ్యతగా వ్యవహరించి తర్వాత అన్నింటికీ ముఖ్యంగా బిఎల్ఓలు సరిగ్గా స్పందిస్తలేరు. గ్రామాల్లో ఓటు ఆగమైపోతుంది, ఓటు మీద పరిస్థితి ఉంది. కనుక బిఎల్ఓలు రేపు 2వ తారీఖులో లాగుతారు. అప్పుడు తీయకపోతే మీ ఓటు పోయేది లెక్క. అందుకోసం నరసింహారెడ్డి గారికి నేను మనం చేస్తా ఉన్నా, మీరు కంటి నిద్ర లేకుండా ఎంతబడాలి, ఎంతబడి తప్పకుండా మీరు ఆ పిఎల్ఓల కార్యక్రమాన్ని కంప్లీట్ చేయాలని చెప్పి బిఎల్ఓల ఎంతమంది బిఎల్ఓ ఇచ్చిన ఫంక్షన్ కూడా నింపి మీరందరూ కూడా సహకారం చేయాలని మనం చేస్తా ఉన్నా.